నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి. రాజకీయంగా ఆయన నిర్ణయాలన్నీ ఎప్పుడూ సస్పెన్సే. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జై సమాఖ్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించకపోవడంతో ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కిరణ్ తన కొడుకు కోసం ఇప్పుడు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారట. కేడర్కు కొడుకును దగ్గర చేస్తున్నారట. ఎవరూ ఊహించని ఒక నియోజకవర్గం నుండి కొడుకు పొలిటికల్ ఆరంగేయడానికి కిరణ్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలియవస్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో నల్లారి కుటుంబానిది ప్రత్యేక స్థానం. దాదాపుగా 50 సంవత్సరాల నుండి నల్లారి కుటుంబం యాక్టివ్ పాలిటిక్స్లో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు చెరో పార్టీ నుంచి బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పీలేరు నుంచి పోటీ చేసిన తమ్ముడు నల్లారి కిషోర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే, బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు అసెంబ్లీకి వరుసగా 3వ పోటీ చేసి గెలుపొందారు. కానీ మొదటిసారి రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేసిన కిరణ్ ఓటమి తప్పలేదు. అయితే నల్లారి ఫ్యామిలీకున్న ఇమేజ్కు తగ్గట్టుగా ఆ కుటుంబం నుండి 3వ తరం రాజకీయ వారసత్వం తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్కు ప్రజలకు వారసులను దగ్గర చేసే వ్యూహంలో భాగంగా నల్లారి వారసత్వం హడావిడి ప్రారంభమైందట. కిరణ్ కుమార్ రెడ్డి కొడుకు నిఖిలేష్ రెడ్డి యాక్టివ్ అవుతున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన నిఖిలేష్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున పనిచేశారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేసిన తండ్రి ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. సొంత ఊరిలో కాకుండా కిరణ్ ఎక్కడికి వెళ్లినా తండ్రి వెంట నడుస్తూ జన సమీకరణ, క్యాడర్ను కలుపుకుపోవడం వంటివి చేస్తూ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని తండ్రికి, ప్రజలకు తెలిసేలా చేశాడు నిఖిలేష్. స్థానిక లీడర్లకు, క్యాడర్కు పరిచయం చేసి వాళ్లతో మమేకమయ్యేలా ప్రయత్నిస్తున్నారు. నిఖిలేష్ రెడ్డి కూడా అదే రీతిలో దూసుకుపోతున్నారు. కలుపుగోలుగా క్యాడర్తో నడుచుకుంటున్న నిఖిలేష్ రెడ్డి నల్లారి ఫ్యామిలీలో 3వ తరం రాజకీయాల్లోకి వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నిఖిలేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఆయన పోటీ చేసే స్థానం ఏదన్న దానిపైన చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే పీలేరు ఎమ్మెల్యేగా బాబాయ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తుండగా నిఖిలేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై క్యాడర్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిఖిలేష్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే పోటీ చేసేది ఎక్కడన్న చర్చ కూడా క్యాడర్లో వినిపిస్తోందట. రెండు 2029 ఎన్నికల్లో నిఖిలేష్ రెడ్డి టార్గెట్ అయితే పోటీ చేసే నియోజకవర్గం ఏదన్న దానిపై క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. బాబాయ్ ఎమ్మెల్యేగా ఉన్న పీలేరు నుంచి బరిలో ఉంటారా, లేదంటే తండ్రి పోటీ చేసి ఓడిపోయిన రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా అన్న విషయంపై చర్చ ప్రారంభమైంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గానికి వెళతారా అని చర్చిస్తున్నారు.